ప్రస్తుతం మనం కుకట్పల్లి ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఉన్న క్రౌన్ ఇండస్ట్రీస్ ప్యాకేజింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. ఇక్కడ క్రౌన్ ఇండస్ట్రీస్లో ఎటువంటి మిషనరీ లభిస్తుంది, ఇక్కడ వీళ్ళు ఎన్ని రకాల మిషనరీ ఉన్నాయి, ఆ మిషనరీల గురించి తెలుసుకుందాం. మరి ఈ కంపెనీ గురించి కూడా మరిన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మనతో పాటు నర్సీ గుడి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా? సార్ బాగున్నారండి. సార్ క్రౌన్ ఇండస్ట్రీస్లో మెయిన్గా ఎన్ని రకాల మిషనరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి, మరి ఈ మిషనరీ ఈ విధానం ఎట్లుంటుంది? మన దగ్గర పర్టికులర్గా సార్ లిక్విడ్స్ సార్ మన ప్రొడక్షన్ బేస్డ్ ఉంటుంది. లిక్విడ్స్తో పాటు గ్రాన్యూల్స్ అండ్ పేస్ట్, పౌడర్స్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ని పౌచ్ ప్యాకింగ్ మెషిన్స్లో మనం తయారు చేసే మెషిన్స్ చేస్తాం అన్నమాట. అయితే పౌచ్ ప్యాకింగ్ మెషిన్స్లోనే కూడా కస్టమైజేషన్ కొంచెం డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి నాకు ఈ విధంగానే ఫీల్ కావాలి, ఈ టైప్లో ఫీల్ కావాలి, లెఫ్ట్ సైడ్ నాచ్ రావాలి, నాకు నాచ్ కటింగ్ అంటే చింపుకోవడానికి వీలుగా ఉండాలి అనుకుంటూ డిఫరెంట్ అప్లికేషన్స్ తోటి కస్టమర్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ B2B సిస్టంలో ఏంటంటే వాళ్ళకు కావలసినట్టుగా కస్టమర్కు అంటే మార్కెట్కి అనుకూలంగా అంటే మార్కెట్లోకి ఎక్కేలాగా అంటే మార్కెట్లోకి దూసుకు వెళ్ళేలాగా వాళ్ళకి ఆ స్టైల్లో ప్యాకింగ్ ఉండాలని కోరుకుంటాం. సో అందుకోసమనే మన దగ్గర కస్టమైజ్ కూడా చేసి మషిన్స్ ని మనం బిల్డ్ చేస్తూ ఉంటాం సార్. ఓకే. ఇప్పుడు ఒక మిషనరీ దాని విధానం ఎట్లా ఉంటుంది, అంటే దాని తయారీ విధానం కానీ లేకుంటే దాన్ని యూజ్ చేసే ఎట్లుంటుంది సార్? కొన్ని మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ హ్యాచరీస్ వాళ్ళ కోసం సప్లై చేస్తాం. ఓకే. నెల్లూరు బేస్డ్ కంపెనీ అండి అది, మెన్సీ కంపెనీ వాళ్ళది. హ్యాచరీస్ అంటే మనకు రొయ్య పిల్లల పెంపకము, చేప పిల్లల పెంపకము ఇది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి హ్యాచరీస్ కి సంబంధించిన కంపెనీ ఇది. ఈ కంపెనీలో మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఫిల్లింగ్ అనేది మాన్యువల్ గా బకెట్ తో పోసుకోవడం, పౌచ్ లో దాంట్లో సీడ్ వేసుకోవడము, ఇట్లాంటి మాన్యువల్ గా జరుగుతూ ఉంది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా మనము ప్రొడక్షన్ చేయలేని పరిస్థితి. వాళ్ళకి కావాల్సినంత అంటే accurate గా ఇప్పుడు మనం ఒక 3 లీటర్స్ బకెట్ లో వేయాలనుకోండి, ఆ పౌచ్ లో వేయాలనుకోండి 3 లీటర్స్ పడదు. వాళ్ళు బకెట్ తో పోసినప్పుడు కొద్దిగా ఎక్కువ అవడం, తక్కువ అవడం, 3.5 లీటర్స్ పడడం, బకెట్ తో చేస్తూ పోయడం, ఇట్లాంటి జరగడం వల్ల వాళ్ళు మనని అప్రోచ్ అయ్యారు. కరెక్ట్ క్వాంటిటీ మేము పౌచ్ పెట్టగానే కరెక్ట్ క్వాంటిటీ మనకు ఫిల్ అవ్వాలి. మనకు ఒక నిమిషానికి ఒక 20 ఫిల్స్, ఒక్కొక్క దగ్గర 20 ఫిల్స్, ఒక దగ్గర 20 ఫిల్స్, అట్లా ఒక 50 నుంచి 100 ఫిల్స్ అంటే 50 నుంచి 100 ప్యాకెట్లలో 3 లీటర్ లిక్విడ్ ఫిల్ కావాలనేసి వాళ్ళ అప్లికేషన్. సో వాళ్ళు మన అప్రోచ్ అయ్యారు. వాళ్ళ కోసం ఇది సెపరేట్ గా డిజైన్ చేసి ఇదంతా 316 వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఏది ఎంత స్పీడ్ నడవాలి, దాని ఆర్పిఎం ఎట్లా ఉండాలి, ఎన్ని అంటే ఎంత సమయంలో ఎన్ని ప్యాకెట్స్ ఎంత అయితే అనేది మనము ఈ అప్లికేషన్ లో మనం డెవలప్ చేసి, ఇది కంప్లీట్లీ న్యూ అండి. ఇది మనం సెపరేట్ గా ఇంతకు ముందు ఎక్కడి నుంచో తీసుకున్నది కాదు. వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ టెక్నాలజీ. మన దగ్గర ఉన్న డిజైనర్స్ తోటి మనం ఆటోక్యాడ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఇక్కడంతా ఫ్యాబ్రికేషన్ చేసేసి కంప్లీట్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మన దగ్గర డెవలప్ చేసి ఇచ్చాం. అంటే మెకానికల్ మొత్తం కూడా ఇక్కడ ఫ్యాబ్రికేషన్ అండ్ మెకానికల్ ఎక్సెప్ట్ బాట్అవుట్ ఐటమ్స్, ఒక న్యూమాటిక్ సిలిండర్స్ ఇట్లాంటివి తప్ప, అదర్ దాన్ దిస్ ప్రొడక్ట్ మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడి నుంచి కూడా బయట నుంచి వచ్చేది లేదు. కరెక్ట్. ఓకే సార్. ఇంకా ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఫార్మర్స్ కి సంబంధించి? ఇది హ్యాచరీస్ అని చెప్పాను కదండి, రొయ్య పిల్లల పెంపకం. ఇందులో మీకు టెక్నాలజీ వచ్చేసి టచ్ స్క్రీన్ టెక్నాలజీ వాడామండి, ఎలక్ట్రానిక్ టచ్ స్క్రీన్ టెక్నాలజీ వాడాము. ఈ టచ్ స్క్రీన్ టెక్నాలజీలో మనం రెండు రకాల ప్రోగ్రామింగ్స్ చేస్తున్నాయి. ఒకటి మాన్యువల్ గా, అంటే మీరు ఇక్కడ ఈ సెన్సార్ దగ్గర మనం ఆ పౌచ్ పెట్టినప్పుడు మాత్రమే ఫిల్ అవుతుంది. ఓకే సార్, అదొక అప్లికేషన్. ఇంకొకటి మనం పౌచ్ పెడితే చాలు
ఫిల్ అవుతుంది. మళ్ళీ పౌచ్ పెట్టే టైం సెట్ చేసుకొని ఇంకో పౌచ్ పెట్టుకోవాలి. ఎస్ సార్. మరి ఆటోమేటిక్ సిస్టమ్ అంటే సెమీ ఆటోమేటిక్ సిస్టంలో ఒకటేమో మాన్యువల్ ఆపరేటింగ్, అంటే దీనికి టచ్ చేస్తే ఆగిపోతుంది, ఆటోమేటిక్ సెన్సార్ ఇట్లా టచ్ చేస్తే ఆగిపోతుంది, అది దాంతో నడిచి ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్ వచ్చేటప్పటికి పెట్టడం ఫిల్ అయ్యింది, తీసేసాం, మళ్ళీ నెక్స్ట్ పౌచ్ పెట్టడానికి ఎంత టైం కావాలో మనం అక్కడ పిఎల్సిలో హెచ్ఎంఐలో ప్రోగ్రామ్ చేసి పెట్టుకుంటాం. ఆ హెచ్ఎంఐ ద్వారా మనం ఆ 2 seconds అని పెట్టుకున్నాం అనుకోండి, ఆ 2 seconds లోపల మనం పౌచ్ పెట్టేసారు. ఓకే సార్. అప్పుడు కరెక్ట్ గా ఫిల్ అవుతుంది. అట్లా ఇక్కడ 4 stations ఇచ్చాం. ఈ 4 stations లో ఒక్కొక్క స్టేషన్ ఒక 20 fills చేసుకున్నా కూడా 4 into 20 80 fills మనము మినిట్ లో చేసుకోవాలి. అదే తక్కువ టైం లో ఎక్కువ ఫిల్లింగ్ అవుతుంది అండ్ కరెక్ట్ మోతాదులో వస్తుంది. 3 liters. ఓకే సార్. 1 liter నుంచి 3 liters వరకు ఫిల్లింగ్ అప్లికేషన్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆయిల్ పౌచ్ ప్యాకింగ్ మెషిన్స్. ఆయిల్ అంటే ఎడిబుల్ ఆయిల్, లేకపోతే ఎడిబుల్ ఆయిల్ అంటే మీకు పల్లి నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ మనకి ఇప్పుడు మార్కెట్ లో అన్ని బ్రాండ్ నేమ్స్, ఫార్చ్యూన్ అని డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ తోటి మనం పౌచెస్ లో చాలా మంది రైతులు కూడా ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నారు. గానుగ నూనె, ఇప్పుడు గానుగ నూనె అని, ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి ఆయిల్, ఇవన్నీ ఇంతకు ముందు చేసిన పద్ధతులలో మన పూర్వ పద్ధతులు వాటిలలో మిషన్లలో కానీ చేయకుండా చేస్తున్నారు. ఇక్కడ గ్రామీ న్యాచురల్స్ అని మా కస్టమర్ ఉన్నారండి, వాళ్ళంతా గానుగ నూనెలు ఇవన్నీ చేస్తారు. మన మిషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్యాకింగ్ మిషన్స్. వాళ్ళు ఈ ప్యాకింగ్ మిషన్ లో ఏం చేస్తారంటే ముందే మనం డిజైన్డ్ ఫిలిం రోల్ అంటే ప్లాస్టిక్ రోల్ డిజైన్ చేసుకుంటారు. రోల్ డిజైన్ చేయించుకొని మనం మెషిన్స్ లో ఆటోమేటిక్ మెషిన్ అనమాట, మన మెషిన్స్ లో ఆ రోల్ ఫీడ్ చేసేసి మనం ఈ ప్యాకింగ్ మెషిన్ లో ఏదైతే ఫిల్లింగ్ సిస్టమ్ ఉంటుందో దానికి ఒక పంప్ ఉంటుందండి, గేర్ పంప్ అంటాం. అది విఎఫ్డి తోటి కంట్రోల్ అయ్యి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత డిజిటల్ సెట్టింగ్ చేసుకుంటూ మనము 200 ml, 500 ml, 1 liter 3 quantities లో ఆయిల్ పౌచ్ ప్యాకింగ్ ఇందులో చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే మనం మిషన్ చూస్తున్నామో దీంట్లో చేసేయచ్చు. సార్ దీని క్వాలిటీ ఎట్లుంటది అండ్ అదే విధంగా దీని పర్ఫార్మెన్స్? ఈ మెషిన్ వచ్చేసి 5 kilowatt పవర్ సప్లై తీసుకుంటుందండి, సింగిల్ ఫేస్ పవర్. అండ్ ఈ మెషిన్ లో నిమిషానికి 25 ప్యాకెట్లు యాక్ట్ చేస్తున్నాం. ఇది స్టాండర్డ్ మోడల్. ఇంకా హై స్పీడ్ ఉంది, 35 నుంచి 40 ప్యాకెట్లు నిమిషానికి వచ్చే మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ మిషన్ లో మీకు గంటకి 25 ప్యాకెట్లు అంటే గంటకి మీకు 1800 ప్యాకెట్ల వరకు 1800 ప్యాకెట్స్ వరకు మనం చేసుకోవచ్చు సుమారుగా. 1200 ప్యాకెట్ సైజ్ ఒకటి, 1800 ప్యాకెట్ మోడల్ ఒకటి, రెండు. ఇప్పుడు బయట మార్కెట్ కన్నా కానీ మన దగ్గర క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి బయట 100% సార్. మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే మేము మెయిన్ కస్టమర్ కు అనుకూలంగా ఉండి కస్టమర్ కు సపోర్టివ్ గా ఉండే మిషన్స్ నే సేల్ చేస్తాం. ఏదో బల్క్ లో తయారు చేసేసి మార్కెట్ లోకి వదిలేసి తర్వాత సర్వీస్ లేకపోవడము అట్లాంటి పరిస్థితుల్లో ఉండవు. మేము మెషిన్ చేస్తున్నాము అంటే ఇట్ షుడ్ బి 100% టెస్టెడ్, ట్రయల్డ్ కంప్లీట్ గా. వెన్ వీ సాటిస్ఫైడ్ దెన్ ఓన్లీ వీ డిస్పాచ్. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా ఇక్కడ ట్రయల్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మేము డిస్పాచ్ చేయడానికి ప్రియారిటీ ఇస్తాం. అండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. పౌచ్ ప్యాకేజింగ్ మెషిన్స్ లో ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చరర్స్ కానీ కస్టమర్ కానీ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే లీకేజెస్ వల్ల. ఓకే సార్. వాళ్ళకి సరైన ప్రొడక్ట్ అవుట్పుట్ ఇవ్వకపోవడం వల్ల మిషనరీ కానీ లేకపోతే ఆ ఆపరేటర్ కానీ సరైన సిస్టమ్గా ఆపరేట్ చేయలేకపోవడం, ప్లస్ ఆ మెషిన్ కూడా సపోర్ట్ చేయకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు జరుగుతా ఉంటాయి. మెయింటెనెన్స్ అనేది బాగా గట్టిగా జరుగుతుంది, అందుకనే వాళ్ళకి ఇబ్బంది. అందుకని ఇది మెయింటెనెన్స్ ఫ్రీ, బెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రబుల్ ఫ్రీ తోటి మషిన్ మేము డెవలప్ చేస్తామండి. కస్టమర్ విల్ బి 100% హ్యాపీ. మా దగ్గర నుంచి తీసుకున్న కస్టమర్స్ టెస్టిమోనియల్ కూడా తీసుకోవచ్చు. యు ఆర్ వెల్కమ్ ఫర్ దట్. నా కస్టమర్ నంబర్స్ ఇస్తాను, వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు, రివ్యూ తీసుకోవచ్చు. సార్ ఈ మిషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే అన్ని మిషన్ల కన్నా ఈ మిషన్ అసలు దేనికి ఉపయోగపడుతుంది ఎక్కువ? ఈ మిషన్ వచ్చేసి మీకు చిన్న 5 రూపీస్ టీ పౌడరు, అవునవును, ఈ మధ్య కోకోనట్ వాటర్ అని పౌచులలో పౌడర్ ఫామ్ లో వస్తుందండి. ఈ పౌడర్ వచ్చేసి మనము 200 ml గ్లాస్ వాటర్ లో చల్లటి నీళ్ళల్లో ఈ పౌడర్ కలుపుకొని స్టిర్ చేసుకొని డైరెక్ట్ గా లైక్ 100% కోకోనట్ వాటర్ మీకు డైరెక్ట్ గా పౌడర్ ని
కోకోనట్ వాటర్ తయారవుతుంది. అంటే ఆ పౌడర్ అంటే లైక్ కొబ్బరికాయలు ఎండబెట్టి దాన్ని దాన్ని పౌడర్ వేసి ఏం మిక్స్ చేయకుండా ప్రాసెస్ చేసిన కోకోనట్ పౌడర్ ని దీంట్లో ఫిల్లింగ్ చేస్తారండి. మనకు 10 గ్రామ్స్ మనం ఫీడింగ్ 15 గ్రామ్స్ మనం ఇక్కడ సెట్ పాయింట్ సెట్ చేసుకుంటాం. 10 గ్రామ్సా 15 గ్రామ్సా అది డిపెండ్ 2 నుంచి 3 వేరియంట్స్ లో వాళ్ళు మార్కెట్ లో సప్లై చేస్తున్నారు. మాక్సిమం 15 గ్రామ్స్ వెయిట్ తోటి మార్కెట్ లో కోకోనట్ పౌడర్ ప్యాకెట్ అవైలబుల్ గా ఉంది. ఓకే. సో ఈ మిషన్ లో మీరు 25 గ్రామ్స్ వరకు ప్యాక్ చేసుకోవచ్చు. ఓకే. దీని వర్కింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇది వచ్చేసి ఫిల్లింగ్ సిస్టమ్ వచ్చేసి ఆగర్ ఫిల్లింగ్ సిస్టమ్ అంటాం సార్. ఆగర్ అంటే ఆగర్ అనేది ఒక స్క్రూ. ఇక్కడ నుంచి ఫిల్లింగ్స్ చేసే స్టేషన్ వరకు పౌడర్ స్క్రూ రొటేట్ అవుతూ ఫీడ్ చేస్తా ఉంటుంది. ఓకే సార్. సో ఆగర్ ఫిల్లింగ్ సిస్టమ్ అంటే మీరు చాలా స్లోగా లైక్ అంటే స్పీడ్ కంట్రోలింగ్ విత్ ఎన్కోడర్ సిస్టమ్. ఇక్కడ నుంచి మోటార్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న పౌడర్ ని స్క్రూయింగ్ సిస్టమ్ తోటి మీకు ఇక్కడ పౌచ్ లో ఫిల్ చేస్తా ఉంటుంది. లైక్ ఎంత వరకు అయితే పడాలో అంతవరకు మనకు ఒక రెవల్యూషన్ కి ఒక స్క్రూ ఒక రౌండ్ తిరిగితే ఎన్ని గ్రాములు పడుతుందో దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని మనకు ఒక 10 రెవల్యూషన్స్ పెట్టుకున్నామంటే ఒక 5 గ్రామ్స్ వస్తుంది. అట్లా 25 గ్రామ్స్ కావాలనుకుంటే 10 into 25 రెవల్యూషన్స్ అది చేసుకుంటూ మనం దీంట్లో ఫీడింగ్ సిస్టమ్ మనం డిఫైన్ చేస్తాం ఎన్ని గ్రాములు కావాలనేది. సెట్ పాయింట్ పెట్టుకొని ఇన్ని రెవల్యూషన్స్ కి ఇన్ని రౌండ్లు తిరిగితే ఇంత గ్రామ్స్. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది బాగా? ఇవి ప్రాక్టికల్లీ వాడేది B2B బిజినెస్. ఎవరైతే టీ పౌడర్ సాచెట్ చేసుకోవాలన్నా ఇట్లాంటి మిల్క్ పౌడర్ ప్లస్ మిల్క్ పౌడర్, టీ పౌడర్, కోకోనట్ పౌడర్, ఫైన్ పౌడర్స్ అండ్ గ్రీన్ టీ వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి ఈనో ప్యాకెట్ దగ్గర నుంచి ఎలక్ట్రోలైటిక్ పౌడర్, ఈనో ప్యాకెట్, ఫార్మాసిటికల్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం ఇందులో ప్యాకింగ్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ ఫేస్ పవర్ తోటి నడుస్తుందండి. సింగిల్ ఫేస్ పవర్ తోటి నడుస్తుంది. 5 కిలోవాట్ పవర్ సప్లై కావాలి దీనికి. ఫిల్లింగ్ సిస్టము ప్లస్ ఇందులో స్టిరరింగ్ మిక్సింగ్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఈ మిషన్ సింప్లీ యూజ్డ్ ఫర్ స్మాల్ సాచెట్స్. ఓకే సార్. స్మాల్ పౌడర్ సాచెట్స్ కోసం బాగా పనిచేస్తుంది. ఓకే. మేము ఈ పర్టికులర్ మిషన్ ని కోకోనట్ పౌడర్ వాళ్ళ కోసం డెవలప్ చేసాం. ఓకే. అంటే వాళ్ళ కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఈ ప్రోడక్ట్ ని డెవలప్ చేసాం. ఓకే సార్. ఈ మిషన్ కూడా చూడడానికి చాలా కొత్తగా ఉంది సార్. ఇది మిషన్ దేనికి ఉపయోగపడుతుంది? అవునా, ప్యాక్ చేసి పెట్టారు మొత్తం కూడా. సార్ ఇది ఈ మిషన్ వచ్చేసి పౌడర్ ఫిల్లింగ్ మిషన్ అండి. మనకు రెడీమేడ్ పౌచెస్ లో గానీ డబ్బాలలో గానీ ఆట, మైదా, పిండిలు ఏవైనా రకాల పిండిలు, శనగపిండి, మైదా పిండి ఇట్లాంటివన్నీ మనం ఫిల్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్ క్వాంటిటీ డిస్పెన్స్ చేయడానికి ఈ మెషిన్ ఉందండి. ఇందులో ఎంత క్వాంటిటీ వరకు సార్? 100 గ్రామ్స్ నుంచి 5 kg వరకు ఇందులో ఫిల్లింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఒకటే సార్ డినామినేషన్స్ అంటే ఒక చిన్న చేంజ్ పార్ట్ ఒకటి ఉంటుంది. 100 గ్రామ్స్ నుంచి 5 kg వరకు ఇందులో ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అంటే 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg, 2 kg ఇట్లా 5 kg వరకు మనం డిఫైన్ చేసుకొని అక్కడ సెట్ పాయింట్ 5 kg అని పెట్టుకుంటే 5 kg కరెక్ట్ గా మీకు డిస్పెన్స్ అయ్యి పౌచ్ లో నిండుతుందండి. దీని పక్కన సీలింగ్ మెషిన్ ఒకటి ఉంటుంది, బ్యాండ్ సీలర్స్ అంటారు. ఆ బ్యాండ్ సీలర్స్ లో మనం సీల్ చేసుకొని మార్కెట్ లోకి పంపించుకుంటారు. ఇది ఆటోమేటిక్ మషిన్ పెట్టుకోలేని వాళ్ళకి, అంటే ఆ బడ్జెట్ లేని తక్కువ క్వాంటిటీస్ ఫిల్ చేసుకునే కస్టమర్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 2 లో కాస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. లో కాస్ట్ అంటే తక్కువ ప్రొడక్షన్ కస్టమర్ కూడా వే ఫీలింగ్ బేస్డ్, అంటే కింద వేయింగ్ స్టేషన్ ఉంటుంది. డబ్బా కానీ బాటిల్ కానీ దాని మీద పెడతారు. పెట్టగానే కరెక్ట్ గా ఆ వేయింగ్ వస్తా సెట్ పాయింట్లు వేయింగ్ ప్రకారం దీంట్లో పడుతుంది. బాత్ పౌడర్, సున్నపిండి అంటాం, సున్నపిండికి అట్లాంటి వాటికి డబ్బాలలో చేసుకునే దానికి ఇంకొక మోడల్ అన్నమాట. ఇది ప్యాకేజింగ్ కి సంబంధించిందా? ఇది ఫిల్లింగ్ ఓన్లీ ఫిల్లింగ్ డిస్పెన్స్ అంటాం కదా. మనం ఇప్పుడు ఒక లీటర్ బాటిల్ ఫిల్ గా చేయాలనుకుంటే అది కరెక్ట్ గా దాని బాటిల్ కింద పెట్టేసి ఒక బటన్ నొక్కితే కరెక్ట్ గా ఆ గ్రామ్స్ ఇందులో ఫిల్ అవుతాయి. ఓకే. ఇప్పుడు 1/2 kg కానీ 100 గ్రామ్స్ కానీ లేకపోతే లేదు హైయెస్ట్ సైడ్ 5 kg వరకు మీరు మనం సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఒక కింద సెట్ చేసి పెట్టుకోవడం కాదు, పట్టుకోవడం, ఫిల్ అవుతుంది, తీసివేయడం కరెక్ట్ గా టైం ప్రకారం. ఇప్పుడు క్వాంటిటీ అనేది ఎట్లా సెట్ చేసి క్వాంటిటీ ఇక్కడ మీరు సెట్ పాయింట్ డిస్ప్లే వస్తుంది, ఎలక్ట్రానిక్ డిస్ప్లే ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ డిస్ప్లే లో మనము సెట్ పాయింట్ పెట్టేసుకుంటే
100% సెట్ అవుతుంది. మొత్తానికి పెద్ద ఎత్తున యూజ్ చేసే వాళ్ళకైతే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇదే మోడల్లో మనకు చిన్న తర వాళ్ళకి కూడా ఉపయోగపడే మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 100 grams నుంచి వరకు మెషిన్ 100 grams వరకే కావాలనే వాళ్ళకి సార్ 1 kg చిన్న మెషిన్స్ కూడా చిన్న మెషిన్స్ కూడా ఇందులో సేమ్ మోడల్లోనే డెవలప్ చేసాం. ఓకే, కానీ ఇది మాత్రం చాలా కొత్త మిషన్, ఉపయోగపడే మిషన్ అంటారు. అవునండి. 6 nozzle బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ అండి. 200 ml నుంచి 2 liters వరకు ఇందులో బాటిల్ ఫిల్ చేసుకోవచ్చు. మినరల్ వాటర్, బాదం మిల్క్, ఇట్లాంటి మిల్క్ కానీ ఏదైనా కానీ ద్రవ పదార్థానికి సంబంధించి ఏదైనా కానీ దీంట్లో బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇది బాటిల్ ఫిల్లింగ్ మెషిన్. ఈ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ లో ఫస్ట్ ఇక్కడ బాటిల్ ని రిన్స్ చేసుకుంటారు. అంటే దాని లోపల వాటర్ తోటి ప్రెస్ చేయగానే, బాటిల్ పెట్టి ప్రెస్ చేయగానే వాటర్ అనేది ఫ్లష్ అవుతుంది లోపల, ఇన్సైడ్ అంతా. ఇన్సైడ్ క్లీనింగ్ అయిపోయిన బాటిల్లో నుంచి ఆ బాటిల్ అక్కడ రిన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని కింద ఈ బాటిల్ దీనికి తగిలి ఇచ్చేస్తారు. 3 బాటిల్ తగిలి ఒకటేసారి 3 ఇటు 3 అటు అవతల వైపు 3 6 బాటిల్స్ మనం ఒకటేసారి ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ 6 బాటిల్స్ ఫిల్ చేసుకుంటే ఇందులో సెపరేట్ గా క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ అనేది ఏం లేదండి. ఇక్కడ మనము ఈ నాజిల్ ఎంతవరకు అయితే లోపలికి డిప్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అక్కడికి రాగానే మీకు 1 liter కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది. ఆ బాటిల్ ఆ ఎడ్జ్ ప్రకారమే లాక్ చేసుకుంటాం. 200 ml అంటే 200 ml వచ్చి మాత్రమే ఆగుతుంది. దాంట్లో పెరిగేది ఉంది, అన్ని సమానంగా బాటిల్ ఫిల్ అవుతుంది. దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ మనం ఒక వాషర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం, సింప్లిఫైడ్ ఇది. దీని తర్వాత వచ్చేసి క్యాపింగ్. ఇది ఈ మిషన్ ఎక్కువ ఎవరెవరికి యూజ్ అవుతుంది? ఎట్లాంటి ఇది మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇప్పుడు అంతా బాటిలింగ్ ఎక్కువ అయిపోయిందండి. ఇంతకుముందు మనకు సాచెట్ ఉండేది, బట్ ఇప్పుడు బాటిలింగ్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఈ బాటిలింగ్ వాళ్ళందరికీ ఈ పెద్ద బాటిలింగ్ లైన్ అంటే అది ఒక 40 లక్షల నుంచి 50 లక్షల ప్లాంట్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ పెట్టుకోలేని వాళ్ళు ఒక 5 lakhs లోపల తక్కువ బడ్జెట్, ఒక చిన్న బడ్జెట్ లో ఇది పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఫిల్ చేసుకునేలాగా చిన్న ప్లాంట్ లో, చిన్న వాటర్ ప్లాంట్ ఉన్న వాళ్ళు ఇది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఓన్ గా అంటే సొంతంగా ఒక నిరుద్యోగులకు కానీ సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి. వాటర్ ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాన్లతో సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా ఇది తీసుకొని బాటిల్స్ లలో ఫిల్ చేసుకొని మార్కెట్ లోకి ఓన్ కంపెనీ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఇది పెట్టుకుంటే ఇది ఇక్కడ బాటిల్ క్యాపింగ్ అవుతుందండి. ఇక్కడ వరకేమో ఫిల్లింగ్, అక్కడ రిన్సింగ్, ఫిల్లింగ్, క్యాపింగ్. దీన్ని కూడా ఒక రకమైన RFC అని చెప్పొచ్చు. RFC అని ఫుల్లీ ఆటోమేటిక్ దానికి పేరు పెడతాం. ఇది సెమీ ఆటోమేటిక్ RFC అనుకోండి. అక్కడ మాన్యువల్ గా ఫిల్ చేస్తుంది, ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సీలింగ్ మెషిన్ అంటే క్యాప్ సీలింగ్ అన్నమాట. క్యాప్ పెట్టేసి ఇక్కడ ప్రెస్ చేస్తే క్యాప్ సీలింగ్ అవుతుంది. సార్ ఇది లోపల గేర్ వీల్స్ ప్లాస్టిక్ పెట్టారు కదా, ప్లాస్టిక్ సౌండ్ రాకుండా అండి. అవేమి డిస్టర్బెన్స్, ఇందులో పెద్ద లోడ్ ఏమి ఉండదు. సింప్లిఫైడ్ హెవీ గేర్ వీల్స్ అవి. సో సౌండ్ లేకుండా స్మూత్ గా నడవడం కోసం అవి వాడేమండి. ఓకే సార్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఇది ప్యాకేజ్ అయ్యి వస్తున్నాయి. దీనికి అంటే దీని ప్రోగ్రామింగ్ ఎట్లా ఇస్తారు ఈ మిషన్ కి? అంటే దీంట్లో 100 grams ఇంతవరకే పెడతారు కదా. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్రోడక్ట్, ఈ మెషినరీ వచ్చేసి వెజిటబుల్ క్రాప్ సీడ్స్. వెజిటబుల్ క్రాప్ సీడ్స్ అంటే టమాటో, బెండి, మిర్చి ఇట్లాంటి వెజిటబుల్ సంబంధించిన సీడ్స్ ని, విత్తనాలని ప్యాకింగ్ చేయడానికి ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. ఈ మెషిన్ లో మనం ఒక టెక్నాలజీ ఏం వాడామంటే వేయింగ్ స్టేషన్స్ వాడామండి. పైన వేయింగ్ 4 ఒక పెద్ద బిన్ ఉంటుంది, దాంట్లో ఒక 20 kg నుంచి 40 kg కెపాసిటీ, డిపెండ్స్ ఆన్ వాల్యూమ్, దాని సీడ్ బల్క్ డెన్సిటీని బట్టి. అందులో ఒక 20 kgs వరకు మనం క్రాప్ సీడ్స్, వెజిటబుల్ క్రాప్ సీడ్ వేసుకుంటే 1, 2, 3, 4 వేయింగ్ స్టేషన్స్ వాడామండి ఇక్కడ. ఇందులో 4 వేయింగ్ స్టేషన్స్, 6 వేయింగ్ స్టేషన్స్, 10 వేయింగ్ స్టేషన్స్, 14 వేయింగ్ స్టేషన్స్, 22 వేయింగ్ స్టేషన్స్. అంతవరకు మనము మిషన్ యొక్క కెపాసిటీని బట్టి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో మాత్రం 4 వేయింగ్ స్టేషన్స్ తోటి మనం మెషినరీని ప్రొడ్యూస్ చేస్తామండి. ఈ 4 వేయింగ్ స్టేషన్స్ లలో వచ్చేసి మీకు 100 grams వరకు ఇందులో ప్యాకింగ్ ఇస్తున్నాం. వెజిటబుల్ క్రాప్స్ అంటే ఎక్కువ కావాలంటే ఇది 100 grams వరకు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు 1 kg వరకు ఉంటుంది. 1 kg వరకు 100 grams నుంచి 1 kg వరకు ఒక మోడల్. అది ఇంకా దానికన్నా పెద్దగా ఉంటుందా? మెషిన్ చూడడానికి కొంచెం ఇంకొక 1 feet హైట్ పెరిగిపోతా ఉంటుంది. బట్ ఇది మాత్రం 100 grams వరకు వెజిటబుల్ క్రాప్స్ కాబట్టి ఎక్కువగా పర్చేజ్ చేయరు జనరల్ గా మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు. దీంట్లో 1 kg మళ్ళీ వెజిటబుల్ క్రాప్ సీడ్స్ కూడా మేము 1 kg క్రాప్ సీడ్స్ 5 kg వరకు కూడా మేము మెషిన్స్ సప్లై చేస్తాం. ఇది ఓన్లీ సీడ్స్ వరకే పనిచేస్తుందా, లేకుంటే ఇట్లాంటి ఏమన్నా దినుసులకు సంబంధించి కానీ ఇంకా వేరే ప్యాకేజింగ్ సంబంధించి ఏమన్నా యూజ్ అవుతుందా? ఇప్పుడు ఈ మెషిన్ లో మీరు
ఇది క్రాప్ సీడ్స్ కోసం అని ఇస్తున్నాం కాబట్టి మీకు క్రాప్ సీడ్స్ అని చెప్తున్నాను, కానీ ఈ మోడల్ మెషిన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఓకే, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ లైక్ కాస్ట్లీ స్పైసెస్, జీలకర్ర, ఆవాళ్ళు, ఇట్లాంటి మళ్ళీ దాంట్లో దాల్చిన ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఇవన్నిటిని చేసుకోవడానికి కూడా ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. దీంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే ప్రతి ప్యాకెట్ లో వచ్చే మెటీరియల్ వేయింగ్ అయి ఫిల్ చేస్తాం. వేయింగ్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తాం, ఇక్కడ ఎన్ని గ్రాములు వే అవుతుంది అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఏ బకెట్ లో, ఏ వేయింగ్ బకెట్ లో ఎంత గ్రామ్స్ పడుతుంది అనేది తెలుస్తుంది. కరెక్ట్ అక్యురేట్ గా ఫిల్ అయిన తర్వాతనే మనకు పౌచ్ లో ఫిల్ అవుతుంది. ఓకే, పౌచ్ లో ఫిల్ అయిపోయి డైరెక్ట్ ఆటోమేటిక్ సీలింగ్ అవుతుంది. మీకు ఇప్పుడు ఇక్కడ 4 వేయింగ్ స్టేషన్స్ యొక్క డిస్ప్లే చూపెడతా ఉందండి. ఫైన్, సూపర్ ఫైన్ అనుకుంటూ స్లోగా ఫిల్ అయ్యి మీకు ఓకే కాగానే గ్రీన్ సిగ్నల్ వస్తా ఉంది. ఆ గ్రీన్ సిగ్నల్ అవ్వగానే మనకి పౌచ్ లో ఫిల్ చేస్తా ఉంటుంది. ఆ గ్రీన్ సిగ్నల్ తోటి ఇది వేయింగ్ డిస్ప్లే. 4 వేయింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 4 డైరెక్ట్ అక్కడ రెడీ అని పొజిషన్ వస్తుంది. ఆ రెడీ కాగానే మనకి పౌచ్ లో ఫిల్ అయ్యి ప్యాక్ అవుతా ఉంది. దాంట్లో సెట్ చేసుకోవాలి మనకి ఎన్ని గ్రామ్స్ కావాలి, ఎన్ని గ్రాములు కావాలనేది ఇందులో సెట్ చేసుకోవాలి. 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 100 గ్రామ్స్ వరకు ఇందులో చేస్తున్నాం. 1 kg వరకు వెళ్ళినప్పుడు 1 kg వరకు వెళ్తా ఉంటుంది. ఈ మిషన్, ఈ డిస్ప్లేలోనేమో మనకు మెషిన్ ఎన్ని ఫిల్ అవుతున్నాయి, దానికి ఎన్ని ప్యాకెట్లు కొడుతున్నాయి అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉంటుంది. టోటల్ పౌచ్ కౌంట్ వచ్చేసి 228. నంబర్ ఆఫ్ బ్యాచ్ కౌంట్ అంటే ఒక నిమిషానికి ఎన్ని పౌచ్లు వస్తున్నాయి, 20 పౌచ్లు వస్తున్నాయి అంతా డిస్ప్లే చేస్తాం. లేదు లడీ కావాలి, ఒక దండలు కావాలి, ఇంకా స్పీడ్ కావాలన్నా కూడా అంటే స్పీడ్ కావాలన్నప్పుడల్లా మీకు పైన వేయింగ్ స్టేషన్స్ పెంచుకోవాలి. ఆ పడే మెటీరియల్ ఫాస్ట్ గా పడితేనే కదా కింద ప్యాకింగ్ అయ్యేది. అది 4 వేయింగ్ స్టేషన్లు పెట్టామని 4, 5, 20 నిమిషానికి ఒక 5 వేయింగ్ అవుతున్నాయి, 20 పడుతున్నాయి. అదే మనం 10 పెట్టామనుకోండి 50 ప్యాకెట్లు చేసుకోవచ్చు. సో అట్లా మనము ఈ మెషిన్ ని డిఫైన్ చేసుకున్నాం. ఈ మెషిన్ వచ్చేసి 3 phase పవర్ తోటి నడుస్తుంది, సింగిల్ ఫేజ్ కాదు. ఇప్పుడు ఈ మిషన్ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో మాత్రమే సీడ్ ఇండస్ట్రీస్ మీకు లైక్ ఎస్ఎల్, సింజెంటా సీడ్స్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని ఈ మెషిన్ ప్రిపేర్. ఓకే సార్, మేము ఈ మెషిన్ కూడా త్రిమూర్తి సీడ్స్ వాళ్ళకి త్రిమూర్తి సీడ్స్. ఈ మెషిన్ లో మనము హై స్పీడ్ టెక్నాలజీ, మిత్సుబిషి కంట్రోల్స్, మొత్తం ఆటోమేషన్ అంతా మిత్సుబిషి పిఎల్సీస్, మిత్సుబిషి టచ్ స్క్రీన్, మిత్సుబిషి డ్రైవ్స్ అన్ని వాడాము. చాలా పెద్ద బ్రాండ్, కంప్లీట్ కంట్రోల్డ్ అండి. ఏబిబి స్విచ్ గేర్ వాడాము. చాలా బాగుంటుందండి ఈ టెక్నాలజీ. అండ్ 10 to 15 years నాన్ స్టాప్ మెయింటెనెన్స్ ఫ్రీ, బెస్ట్ మెషిన్, బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ఆటోమైజేషన్. బాగుంటుందండి దీనికి మీరు వారంటీ ఇవ్వాలంటే ఎప్పటి వరకు, ఎన్ని ఇయర్స్ ఇస్తారు మినిమం? మేము 1 year గ్యారంటీ ఇస్తామండి. గ్యారంటీ 1 year ఇస్తాం. వారంటీ అంటారా, మీరు 10 years పెట్టుకున్నా ఈ మెషిన్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే ఇది 3rd మెషిన్ వీఆర్ గోయింగ్ టు సప్లై టు కస్టమర్. మాకు 3 మెషిన్ ఒక కస్టమర్ కి మేము సప్లై చేస్తున్నాం. ఒక్కొక్కటి ఆయన ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రొడక్షన్ పెరిగినా కొద్దీ అప్డేట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో పైన ఇచ్చిన మెయిన్ బిన్ ఏదైతే ఉందో దాంట్లో మేజర్ సీడ్స్ కన్వేయర్ ద్వారా వాళ్ళు ఫీడ్ చేస్తారు. అక్కడ నుంచి ఈ 4 వేయింగ్ స్టేషన్స్ ఉన్న బిన్ లోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఆ డిస్ట్రిబ్యూట్ అయినవి మన పౌచ్ లోకి వేయింగ్ అయి పడతా ఉంటాయి. ఆ పౌచ్ ఎక్కడ తయారవుతుంది అంటే పౌచ్ రోల్ ఇక్కడ మనం ఫీడ్ చేస్తాం. ఆ రోల్ వచ్చేసి మీరు అక్కడ చూడండి, అక్కడ రోల్ ఆ విధంగా రోల్ సైజ్ లో అట్లా రోల్ ఉంటుందండి. ఆ రోల్ ని మనము ఈ మెషిన్ మీద ఇక్కడ ఫీడ్ చేస్తాం. ఇది అన్వైండ్ అవుతూ ఈ ఏరియాలో వచ్చేసి కోడింగ్ పెడతాం. దీని మీద దాని సీడ్ యొక్క జర్మినేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా ఇస్తూ ఇక్కడ కోడింగ్ సిస్టమ్ పెడతారు. ఇక్కడ నుంచి మనము ఈ రోల్ ఇట్లా ఫీడ్ అవుతూ ఇక్కడికి వచ్చి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి బ్రాండ్ అంటే ఏ సీడ్స్ సంబంధించి వాళ్ళ బ్రాండ్ మొత్తం వాళ్ళే ఇస్తారా? ఆ బన్స్ కానీ లేకుంటే అవన్నీ వాటి డిజైనింగ్, లైక్ ఈ ప్యాకెట్ ఉంది కదా, ఈ ప్యాకెట్ డిజైనింగ్ అంటే దీని క్వాలిటీ కానీ ఇవన్నీ మన దగ్గర అయితే ఇప్పుడు వాళ్ళు డిజైన్ మనకి ఇప్పుడు ఈ సీడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనని మిషన్ లో నడవడానికి ఏ విధమైన డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఇందులో మార్క్ ఎట్లా పెట్టుకోవాలి, ఎంత లెంగ్త్ సీల్ చేయాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకుంటూ మన మిషన్ లో ఏ కెపాసిటీ, ఏ సైజ్ తోటి ఫిలిం యూజ్ చేస్తే అవుతుంది అనేది మనకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనము
ఆ సైజ్ ఇక్కడ సెట్ చేసి దాని డిజైనింగ్ మొత్తం కూడా మీరే డిజైన్ కు సపోర్ట్ చేస్తాం. Design వాళ్ళకి ఏదైనా support. సపోర్ట్ అంటే ఏ మార్క్ ఎక్కడ పెట్టుకోవాలి, ఫోటో మార్క్ ఎక్కడ పెట్టుకోవాలి, కటింగ్ మార్క్ అంటారు. ఓకే. మీకు వాళ్ళ డిజైన్ ఇట్లా ఫ్రంట్ లో క్లియర్ గా కనిపించాలనుకోండి, లైక్ ఒకవేళ ఒక సైడ్ నుంచి చింపడానికి కానీ అనుకూలంగా అలాంటివన్నీ మనము హెల్ప్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే సార్. మన దాంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు ఇప్పుడు సీడ్స్ సంబంధించి ఈ మిషన్లో ఎన్ని రకాల ఏవే కంపెనీలకి మీరు చేస్తారు సార్? చాలా కంపెనీలకు ఇస్తున్నామండి. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న చాలా కంపెనీలకి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. పర్టికులర్లీ న్యూజిబిడ్ సీడ్స్ అండి, పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకి, తులసి సీడ్స్, త్రిమూర్తి సీడ్స్, గంటి సీడ్స్, ఇట్లాంటి కంపెనీలు అన్నిటికీ మేము సప్లై చాలా పేరున్నటువంటి సంస్థలు కూడా మీకు కస్టమర్స్ చేస్తా ఉన్నాం. ఓకే సార్. సార్ ఈ మిషన్ దేనికి సంబంధించింది, ఏ రకంగా దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఈ మిషన్ వచ్చేసి మినరల్ వాటర్ పౌచ్, జ్యూస్ పౌచ్, ఇట్లాంటి సింపుల్ గా లో కాస్ట్ అప్లికేషన్ కోసం ఉపయోగపడే వాటర్ ప్యాకింగ్ మిషన్. క్రౌన్ యొక్క హైయెస్ట్ సెల్లింగ్ మెషిన్ అండ్ బెస్ట్ అవుట్పుట్ వచ్చిన మిషన్. మేము ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. 16 కంట్రీలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఎస్, ఆఫ్రికన్ కంట్రీస్ లో 16 కంట్రీలు టెరిటరీస్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఇది బెస్ట్ మోడల్. అంటే ఇది వాటర్ పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ లో వీఆర్ ద ఎక్స్పర్ట్ అండ్ బెస్ట్ సప్లయర్ ఫ్రమ్ హైదరాబాద్. హైయెస్ట్ సప్లయర్ మొత్తం క్రౌన్ ఇండస్ట్రీస్ నుంచి. ఎస్, క్రౌన్ ఇండస్ట్రీస్ నుంచి హైయెస్ట్ సప్లై అవుతున్న మిషన్ అంటే ఇది. ఓకే సార్. అవునండి. ఇందులో మీకు 100 ml నుంచి 500 ml వరకు ప్యాక్ చేసుకోవచ్చు. మినరల్ వాటర్, జ్యూసెస్ ఇట్లాంటివన్నీ ప్యాక్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా మోడల్ వస్తుంది. సిమిలర్ గా మిల్క్ కూడా పనిచేస్తుంది. మిల్క్ లో కాస్ట్ అంటే డైరీ ఇండస్ట్రీస్ కి మేము చిన్న రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ నుంచే కొంచెం అప్డేట్ చేసి మిల్క్ కు కూడా డెవలప్ చేస్తున్నాం. డైరీ ఫామ్ వాళ్ళకి ఉపయోగపడే డైరీ ఫామ్ కూడా పెట్టుకోకర్లేదండి. డైరీ రైతులకు, చిన్న సన్నకారు రైతులు ఉండేది ఒక 100 లీటర్స్, 50 లీటర్లు వచ్చే రైతులు కూడా ఇలాంటి మోడల్ మిషన్ లోనే మనము 1/2 లీటర్ ప్యాకింగ్ వరకు డైలీ, అంటే వాళ్ళు డబ్బాలలో, క్యాన్లలో పట్టుకొని వెళ్ళి పోయడం, కిందిని మీదిని పడడం, దాన్ని కవర్ లో పోసి దాన్ని మళ్ళీ అడల్ట్రేషన్ చేయడానికి, లేదంటే దాంట్లో వాటర్ కలుపుకోవడానికి ఇట్లాంటి అవకాశం లేకుండా ఒక్కసారి ఏదైతే ప్రొడక్ట్ రా మిల్క్ మనం ఇచ్చామో దాని నుంచి తీసుకొని ఆటోమేటిక్ గా ప్యాకింగ్ అయి వస్తుంది. ఇంకా మీకు దారిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కస్టమర్ కి అందించవచ్చు డోర్ టు డోర్. సాధారణ రైతులకు కానీ, సాధారణంగా మామూలు చిన్నకారు డైరీ ఫామ్ నిర్వహిస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రైస్ తోనే దొరుకుతుంది ఈ మిషన్స్. ఇది వాటర్ మిషన్, ఇది ఇంకా తక్కువ కాస్ట్. వాటర్ అప్లికేషన్ కాబట్టి ఇంకా తక్కువ కాస్ట్. డైరీ ఫామ్ కి ఇచ్చే మిషన్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయండి. మేము చాలా ఒక్కొక్కటి 10-15 లక్షల రూపాయల మిషనరీని మేము చాలా తక్కువ కాస్ట్ లోకి తీసుకొచ్చాం. మీరు ఒకసారి మా కంపెనీకి విజిట్ చేయించేయండి. ఎవరైనా డైరీ రైతులు ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. తప్పకుండా మేము ఎందుకంటే ఇంతకు ముందు లాగా సిస్టమ్ లేదండి. ప్రతి వాళ్ళు ఫామ్ ఫ్రెష్, ఆర్గానిక్ ఇవన్నీ మార్కెటింగ్ చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులే వాళ్ళు కూడా డైరీ ఫామ్ నడిపించేవాళ్ళు. వాళ్ళు కూడా ప్యాకింగ్ లోకి వెళ్ళాలి, బ్రాండింగ్ చేసుకోవాలి అనే ఆలోచనతోటి రా మిల్క్ సప్లై చేస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాల గైడెన్స్ నేను ఇస్తా ఉన్నానండి. ఇక్కడ మీరు వాళ్ళు ఏమైనా ప్లాస్టిక్ రోల్ డిజైన్ చేసుకోవాలనుకున్నా, ఆ రోల్ కావాలన్నా, ప్లాస్టిక్ కావాలన్నా, అంటే ఫిలిం రోల్స్ కావాలన్నా అదంతా మనం ఇక్కడి నుంచే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. పర్ఫెక్ట్ గా ఉపయోగపడే సిస్టమ్ అండి. మన దగ్గర చిన్న డైరీ ఫామ్ రైతులకు ఉపయోగపడే మిషనరీని మనం డెవలప్ చేసి ఉన్నాం. చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే ప్యాక్ చేసి ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నాయి కదండి, ఇవి మనము రెడీ స్టాక్ పెడతామండి. రెడీ స్టాక్ పెట్టేసేసి మనము వీటన్నిటిని ఇట్లా ప్యాక్ చేసుకుంటూ అన్ని ప్రతి ఒకటేసారి బ్యాచ్ కింద ఒక 20-25 మిషన్స్ మనం తీసుకుంటాం. ఒక బ్యాచ్ 20 మిషన్స్ నుంచి 25 మిషన్స్ పెడతాం. ఈ ఫ్లోర్ కెపాసిటీ వచ్చేసి 50 మిషన్స్ కెపాసిటీ. 50 మిషన్స్ మనం ఒకటేసారి అసెంబ్లింగ్ చేయొచ్చు. ఆన్ చేసి ట్రయల్ టెస్ట్ చేసేసి మనము ప్యాక్ చేసేసి ఇట్లా సైడ్ కి పెట్టుకునేంత కెపాసిటీ ఉంది ఈ ఫ్లోర్ లో. మీకు 20 మిషన్స్ ని మనం ఇక్కడ ఏదైతే ట్రయల్ టెస్ట్ చేస్తామో చేసిన మిషన్స్ ని రెడీ టు డిస్పాచ్. కస్టమర్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వగానే కూడా ఇది టైం తీసుకోకుండా డైరెక్ట్ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేయడము, మేము రెడీ చేస్తామని చెప్పడము అట్లాంటి ఆప్షన్ లేకుండా మీరు పేమెంట్ చేసారా మెషిన్ మన కిరాణా షాప్ లోకి వెళ్ళి ప్రొడక్ట్ ఎట్లా తీసుకెళ్తాము అలాగే ఇక్కడ మేము పెద్ద మెషినరీ కూడా రెడీ చేసేసి కస్టమర్ డిమాండ్ మేరకు అందుబాటులో ఉంచుతున్నాం అండి.
ఇప్పుడు ఈ మిషన్స్ అన్ని కూడా ఒకటే టైప్ వర్కింగ్ సార్? ఈ మెషిన్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇందులో క్లచ్ బ్రేక్ మోడల్ అని, ఇందులో మిల్క్ కోసం అని, మినరల్ వాటర్ కోసం అని, పెప్సీ జ్యూస్ ప్యాకెట్ల కోసం అని, ఇట్లా రకరకాల మెషిన్స్ ఉన్నాయి. ఇవి ఇటువైపు చూస్తే ఈ 5 మెషిన్లు జ్యూస్ ప్యాకెట్లు అండి. ఐస్ క్యాండీ అంటాం కదా, ఐస్ క్యాండీ టైప్ మోడల్స్ ఇవి. ఇట్లా స్ట్రక్చర్స్ రెడీ చేస్తాం. ఇప్పుడు సీజనల్ బిజినెస్ అండి. ఈ ఐస్ క్యాండీ, బటర్ మిల్క్ ఇవన్నీ వచ్చేసి సీజనల్ బిజినెస్. ఈ సీజనల్ బిజినెస్ కు సూటబుల్ గా మనం ముందే రెడీ చేసుకొని, ఇప్పుడు మనకు జనవరి నుంచి ప్రొడక్షన్ ఎండ స్టార్ట్ అవుతుంది. కొంచెం జనవరి ఎండాకాలంలో ఎక్కువగా జ్యూస్ మార్కెట్, బటర్ మిల్క్, ఐస్ క్యాండీ మార్కెట్ ఎక్కువ అప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు కూడా పిల్లలు బడుల దగ్గర, స్కూల్స్ దగ్గర మనకు తీసుకుంటా ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీజన్ లో బాగా అందరూ సీజన్ కి ముందే మీరు రెడీ పెట్టేసి ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉంటారో, ఇప్పుడు మీరు ఇది కూడా బాగా ఉపయోగపడే బిజినెస్ అండి. B2B కాకుండా డైరెక్ట్ గా చిన్న వాళ్ళు కూడా మనం స్టార్ట్ చేసుకోవడానికి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనే ఎంటర్ప్రీనర్స్ రావాలనుకునే వాళ్ళకి ఈ మిషనరీస్ మాత్రం 100% సూటబుల్ అని నేను చెప్పగలుగుతాను. అదే ఐస్ క్యాండీ మెషిన్స్, బటర్ మిల్క్ మెషిన్స్ అని చెప్పాను కదండి. చాలా సింపుల్ అండి. బటర్ మిల్క్ ప్రాసెస్ చేసుకోవడం ఏముంది, మజ్జిగ తయారు చేసుకోవడం, పెరుగుని చిలికేసి దాంట్లో కొంచెం ఏవైతే ఫార్ములా వాడుకొని బటర్ మిల్క్ తయారు చేసి చూసుకుంటే, ఈ పైన ట్యాంకులలో మనం వేసేస్తే ఆటోమేటిక్ గా నిమిషానికి ఒక 50 పౌచులు స్పీడ్ గా 3000 ప్యాకెట్లు గంటకు వస్తాయి. ఇవి హై స్పీడ్ మిషన్స్. ఒక రోజు ప్రొడక్షన్ చేసుకొని మీరు ఉన్న స్ట్రీట్ లో అమ్ముకున్నా గానీ ఒక బిజినెస్ క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్ అండి. అండ్ స్టాండర్డ్ మెషిన్స్. ఇందులో మీరు చెప్పాల్సింది ఏంటంటే, మేము ఎప్పుడు క్వాలిటీకి అండ్ రగ్నెస్ కి ప్రియారిటీ ఇస్తాం. మెషిన్స్ 100 చేసాం కదా అన్నట్టు కాకుండా, ఇప్పుడు విద్యార్థులు గానీ, రైతులు గానీ ఆ టైంలో అంత భయంకరంగా ఎండలు కొట్టే టైంలో అయితే ఏ పని చేయలేరు. ఆ టైంలో ఖాళీగా ఉంటారో, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఈ 3 నెలల సీజన్ ఉన్నా కానీ 3-4 నెలల వరకు అయితే ఈజీగా మనకి ఈ ఇన్కమ్ అనేది ఉపయోగపడుతుంది. చెరుకు రసం తీసే మెషిన్ల లాగా ఇది కూడా ఇది ఒక మంచి ఎంప్లాయ్మెంట్, మంచి బిజినెస్, ఉపాధి కూడా. ఈ మెషిన్ వచ్చేసి హనీ ప్యాకింగ్ అండి. హనీ ట్విక్స్ అంటాము. హనీ ప్యాకింగ్ కోసం ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. ఈ మెషిన్ వచ్చేసి సింగిల్ ఫేస్ 220 volts ఏసీ మీద పనిచేస్తుంది. దీనికి కంప్రెషర్ ఎయిర్ రిక్వైర్మెంట్, న్యూమాటిక్ ఎయిర్ రిక్వైర్మెంట్ కావాలి. ఇందులో కూడా HMI సిస్టమ్, PLC సిస్టమ్ యూజ్ చేస్తాము. ఈ మెషిన్ నిమిషానికి వచ్చేసి 40 pouches, గంటకు వచ్చేసి 2400 ప్యాకెట్ చేస్తుందండి. ఈ మెషిన్ మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆఫ్రికా కంట్రీకి ప్లస్ దుబాయ్కి, ఈ 2 కంట్రీలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ మెషినరీస్ ని వీఆర్ డూయింగ్ ఇంపోర్టింగ్ టు ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ అరబ్ ఎమిరేట్స్, UAE. ఇండియాలో దీని వినియోగం కొంచెం తక్కువ సార్. ఇండియాలో కూడా ఉంది. ఇండియా కంటే బయట దేశాలలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. హనీ ట్విక్స్ అంటాము. అని మనం ఫ్లైట్స్ లో కనుక వెళ్ళినప్పుడు లైక్ చూయింగ్ గమ్ లాంటి లాగా, అండ్ ఈవెన్ మనం టోస్ట్ల మీద, బ్రెడ్ మీద స్వీట్ చేసుకొని సాస్ టైప్ లో ఇప్పుడు సాస్, ఇప్పుడు టమాటో సాస్ ఉంది కదా సార్, ఇప్పుడు కొత్తగా ప్యాకెట్లు ఇస్తున్నారు. దీంట్లో మామూలుగా ఏదైనా తీసుకుంటాం, ఇప్పుడు దీంట్లో టమాటో సాస్, టమాటో సాస్ మీరు ఏదైనా హనీ లాంటి కొంచెం థిక్ లిక్విడ్స్ ఏవైనా చేసుకోవచ్చు. వెన్న, నెయ్యి, తేనె ప్లస్ అట్లాంటి లిక్విడ్స్ అన్ని చిన్న చార్జెస్ కోసం ఇది పనిచేస్తుంది. ఎక్కువ ఈ మిషన్ ఎవరెవరికి యూజ్ అవుతుంది? ఇది బయట ఎక్స్పోర్ట్ ఎక్కువగా వెళ్తుందండి, లోకల్ తక్కువ. ఇది మాక్సిమం మీరు చెప్పినట్టు టమాటా సాస్ చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళకి టమాటా సాస్ ప్యాకెట్లకు, ప్లస్ బయట ఎక్స్పోర్ట్ కానీ ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మాత్రం ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 లైన్లు ఉన్నాయి, 8 పైపులు లెక్క ఉన్నాయి. ఇది అంటే బాటిల్ ఫిల్లింగ్ మిషన్ లెక్క అయితే కనబడతాం. మరి దేనికి ఉపయోగపడుతుంది ఇట్లా? ఇవి పర్టికులర్లీ ఎక్స్పోర్ట్ కోసమే చేస్తున్నామండి. ఇవి విస్కీ, రమ్, జిన్ ఇవన్నీ వాటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్, 750 ml బాటిల్, ½ లీటర్ బాటిల్ ఇవి ఫిల్ చేసుకోవడానికి. అంటే గాజులోనా లేకుంటే ప్లాస్టిక్ కొంచెం థిక్ ప్లాస్టిక్ అయితే కూడా దీంట్లో బాటిల్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఆల్కహాల్ కోసం అయితే పర్టికులర్లీ ఇది మేము సప్లై చేస్తున్నాం. ఇది మొత్తం కంప్లీట్ ఎక్స్పోర్ట్ పోతా ఉందండి. ఈవెన్ మన ఇండియాలో కూడా ఆల్కహాలిక్ బెవరేజెస్ లో సెమీ ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషిన్ అండి ఇది. దీని ముందర ఒక కన్వేయర్ వస్తుంది, ఇందులో ఇట్లా పెట్టి
లిక్విడ్ నేను ఫోటో మీకు వీడియో షేర్ చేస్తాను, ఇది చేస్తూ ఉంటుంది. ఇది 8 నాజిల్ ఫిల్లింగ్ మిషన్స్. ఒక బాటిల్ పెట్టుకుంటూ పోతా ఉంటే ఫిల్ అవుతుంటూ వస్తూ ఉంటుంది, తీసేసి కన్వేర్ మీద పెడతా ఉంటారు. ఇది కన్వేర్ మీద పెడితే అక్కడ సీల్ అక్కడ సీలింగ్ సిస్టమ్ కి వెళ్తా ఉంటుంది. ఇది 8 నాజిల్ ఫిల్లింగ్ మిషన్. సార్ ఇప్పుడు బాటిల్లో కూడా పెద్ద బాటిల్ ఉంటాయి, 180 ml ఉంటుంది, ఇంకా 360. అదే నేను మీకు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇందులో అడ్జస్టబుల్ అండి. 100 ml నుంచి 1 లీటర్ వరకు ఆల్కహాల్ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ ఇది. ఓకే, 100 ml నుంచి చేసుకోవచ్చు. ఏ పెద్ద మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. సింపుల్ గా చూట్ ని ఈ హైట్ టేబుల్ కొంచెం కిందికి జరుపుకోవడమే. ఓకే, ఆటోమేటిక్ గా మీకు 1 లీటర్ వరకు సెట్ అయిపోతుంది. ఇది వాక్యూమ్ బేస్డ్ ఫిల్లింగ్ మెషిన్ అంటారు. సింగిల్ ఫేస్ మోటార్ వాడుతున్నాం దీంట్లో, పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. స్పీడ్ కానీ మీకు 30 to 40 BPM అంటే బాటిల్స్ పర్ మినిట్ ఫిల్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఫిల్ చేసినా కానీ ఇట్లా మాన్యువల్ గా బాటిల్ పెట్టినప్పుడు అంటే మాన్యువల్ బాటిల్ అంటే మామూలు పెట్టగానే ఫిల్ అవుతా ఉంటుంది. ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చి ఆగిపోతుంది. వాక్యూమ్ టైప్ ఫిల్లింగ్. సెపరేట్ ఆపరేటర్ ఉండాలి అంటే ఒకటేసారి 8 చేసుకునే వాళ్ళు. ఇప్పుడు 8 ఉన్నాయి కదా సార్, 8 బాటిల్ టగ పెట్టుకుంటా ఉంటారు. అంటే ఒక్కొక్కటా లేకుంటే ఒకటేసారి 4 లేదు, బాటిల్ ఏ బాటిల్ పెట్టగానే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందులో బాటిల్ పెట్టారు, బాటిల్ ఫిల్ అయింది, బాటిల్ ఇలా పెట్టి ప్రెస్ చేయాలి అంతేనా సార్? అది ఆటోమేటిక్ గా ప్రెస్ అయిపోతా ఉంటుంది, ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. దీంట్లో వాషర్స్ ఉంటాయి, మీకు ఎంత క్వాంటిటీ సెట్ కావాలో ఆ వాషర్ ప్రకారం సెట్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఈ మోడల్ బాగా ఎక్స్పోర్ట్ చేసాం. ఎక్కువ అయితే ఇది స్పెషల్ గా అయితే మీరు తయారు చేసింది ఆల్కహాల్ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ కోసం. ఓకే, బాటిల్ ఫిల్లింగ్ కోసం. ఓకే సార్, ఆటా మైదా పిండిలన్నీ చేసుకుంటాం అన్నాం కదా, అది చేసుకున్న తర్వాత ఇక్కడ సీల్ చేసుకోవడానికి ఇట్లా పనిచేస్తుంది. ఫుడ్ ఆపరేటింగ్ సీలింగ్ మిషన్ అంటారు. హెవీ డ్యూటీ. మీరు 5 kg వరకు ఇందులో బ్యాగ్ వరకు ఇందులో పెట్టి ఇట్లా నొక్కామంటే సీల్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మీకు ఈ ప్యాకెట్ ఉందనుకోండి, దీన్ని మనం అర్థమైంది కదా. మీరు ఇక్కడ చూస్తున్న మెషిన్ క్రౌన్ ఇండస్ట్రీస్ పర్టికులర్లీ డెవలప్ చేసిన మెషిన్ ఏంటంటే చిన్న చిన్న స్పైసెస్ గ్రోసరీస్ కి ఇందులో పౌడర్స్, గ్రాన్యూల్స్ 2 రకాల ప్రొడక్ట్లు ఇందులో చేసుకోవచ్చు. కానీ లోయర్ గ్రామేజ్ అంటే 200 కంటే తక్కువ గ్రామేజ్ లో ఈ మోడల్లో చేసుకోవచ్చు అండి. మీకు జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాంటి ఏవైతే స్పైసెస్ కు హోల్ స్పైసెస్ కు సంబంధించినవి అండ్ కారం పొడి, పసుపు పొడి ఇట్లాంటి పౌడర్స్ కూడా ఒక 100 grams వరకు ఇందులో ఫిల్లింగ్ చేసుకోవడానికి కప్ ఫిల్లింగ్ సిస్టమ్ అంటారు ఈ మోడల్ ని. ఈ కప్ ఫిల్లింగ్ సిస్టమ్ లో మనం ప్యాక్ చేసుకోవచ్చు. సింగిల్ ఫేస్ 20 volts AC. ఈ మెషిన్ నిమిషానికి వచ్చేసి 30 ప్యాకెట్లు చేసుకోవచ్చు అండి. మాక్సిమం 200 grams వరకు ఇందులో 50 grams నుంచి 200 grams వరకు ప్యాకింగ్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో. ఈ మెషిన్ లో ఏవైతే చేయలేని ప్రొడక్ట్స్, చిన్న ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ మెషిన్ లో చేసుకోవచ్చు. అంటే ఈ మెషిన్ వల్ల అన్న ఈమె అట్లా ఈ మెషిన్ లో సోంపు, గుట్కా, పాన్ మసాలా అండ్ చిన్న చిన్న కుంకుమ, పసుపు చిన్న ప్యాకెట్లు వస్తాయి కదండి, ఆ చిన్న ప్యాకెట్లు ఈ మెషిన్ లో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పౌడర్ టైప్ ఉన్నా పర్లేదు, ఇట్లా గింజల్లాగా ఉన్నా పర్వాలేదు. ఈ మోడల్ లో మనం 2 రకాల ప్రొడక్ట్స్ ని సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, 2-in-1 టైప్ అన్నమాట. 2-in-1 టైప్. అండ్ ఇంకోటి ఇది కూడా ఎంప్లాయ్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏ రకంగా? మీరు అడిగినట్టు ఇంతకు ముందు ఎవరికి ఉపయోగపడేవి ఏమున్నాయి అని ఎంప్లాయ్మెంట్ మనకు చిన్న వాళ్ళకి కూడా, అంటే తక్కువగా బిజినెస్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలి, ఇంట్లో కుటీర పరిశ్రమలు చేసుకోవాలి, కుటీర పరిశ్రమల్లో ఉపయోగించుకునేలాగా ఉండాలనుకుంటే ఈ మిషనరీ తీసుకొని వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ఇందులో ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. ఎట్లాగంటే ఇప్పుడు మన హోటల్స్ ఉన్నాయండి, దంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని డిఫరెంట్ హోటల్స్లలో అందరూ ఇప్పుడు సోమ్ ప్యాకెట్లు ఇస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళు డైరెక్ట్ గా ఈ మిషన్ పెట్టుకోరు, వాళ్ళు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఒక మిషన్ పెట్టుకున్న వాళ్ళు అన్ని రకాల వాటికి హోటల్స్ కి సప్లై చేయొచ్చు. ఎంత చేసినా హోటల్స్ లో గంటలో 2000 ప్యాకెట్ల నుంచి 5000 ప్యాకెట్ల వరకు చేసే మోడల్స్ ఉన్నాయి ఈ మిషన్ మోడల్ లో. మనం ఇప్పుడు ఈ మధ్య హోటల్స్ అన్నింటిలో చిన్న చిన్న సోంప్ ప్యాకెట్లు ఇస్తా ఉన్నారు. ప్లస్ అది కాకుండా మార్కెట్ లో కూడా మీకు సోంప్, మౌత్ ఫ్రెషనర్స్ ఇవన్నిటికీ ఉపయోగపడతా ఉంది. అవి కాకుండా కూడా చిన్న చిన్న స్పైసెస్ 2 రూపాయల ప్యాకెట్, 1 రూపాయి ప్యాకెట్ అన్ని వాడుతా ఉన్నారు కదా, దానికి కూడా ఉపయోగపడుతుంది. లైక్ హోల్సేల్ లో తీసుకొని వచ్చి మామూలుగా ఓన్ గా ప్యాకింగ్. హోల్సేల్ లో ఒక 10 kgs 20 kgs తీసుకొని ఇందులో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని మార్కెట్ లోకి అమ్ముకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్. 2 నాజిల్ బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అంటారు. ఈ బాటిల్ ఫిల్లింగ్ లో ఆయిల్స్, మీకు డిఫరెంట్ నెయ్యి ఇట్లాంటివి కూడా ఇందులో ప్యాక్ ఫిల్లింగ్ చేసుకోవడానికి బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అంటారు. ఇది పర్టికులర్లీ 2 నాజిల్ బాటిల్ ఫిల్లింగ్ మిషన్. ఇది లో కాస్ట్, తక్కువ కాస్ట్ లో ప్లస్
వ్యాపారులకి ఇది ఆటోమేటిక్ లేకుంటే మనం దీన్ని సెమీ ఆటోమేటిక్ అంటారు సార్. దీంట్లో ఎట్లా అంటే ఒక రెవల్యూషన్ తిరిగినప్పుడు ఒక రెవల్యూషన్ లో కావాల్సిన ప్రొడక్ట్ ని దీంట్లో కావాల్సిన క్వాంటిటీకి సెట్ క్వాంటిటీకి లాక్కుంటుంది. నెక్స్ట్ హాఫ్ రెవల్యూషన్ లోనేమో మీకు ఫిల్ చేస్తుంది బాటిల్ లో. ఒక రౌండ్ తిరిగితే ఫిల్లింగ్ సకింగ్ అంటే ఒకసారి సక్ చేసుకోవడము, అదే క్వాంటిటీని మీకు డిస్పెన్స్ చేయడం. డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వాలి, డైరెక్ట్ కనెక్షన్ మనం ట్యాంక్ కి ఇచ్చేసుకుంటాం. ఏ బకెట్ కెపాసిటీ ఎంత ఉంటది? ఇది వచ్చేసి 1 లీటర్ వరకు ఉంటుందండి. దీని మెషిన్ వెయిట్ వచ్చేసి 200 kgs దాకా ఉంటుంది. బాగుంటుంది మోడల్ సార్. ఇది 1 kg కెపాసిటీ సార్. ఎట్లా ఇది 200 grams నుంచి 100 grams నుంచి కూడా చేసుకోవచ్చు ఈ మోడల్లో. 1 kg అన్ని రకాల పప్పులు, ఉప్పులు, కందిపప్పు, శనగపప్పు, ఇట్లాంటి బియ్యం, అన్ని రకాల ప్రొడక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ సూపర్ మార్కెట్ కు సూటబుల్ అయ్యే మెషిన్, బట్ హెవీ డ్యూటీ. 20 సంవత్సరాలు నడిపించుకోండి, అంత హెవీ డ్యూటీ మోడల్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నిమిషానికి ఒక 8-10 ప్యాకెట్లు వచ్చినా బాగా పనిచేస్తుంది. 1 kg ఇది. అదే 100 grams అయితే 20-25 ప్యాకెట్ల వరకు మనము స్పీడ్ తోటి ఫిల్ చేయొచ్చు. ఈ మోడల్ ని మనం తక్కువ కాస్ట్ లో మనం ప్రొవైడ్ చేస్తున్న మెషిన్. ఇందులో ఎలాంటి ఎయిర్ కంప్రెషర్ వాడాల్సిన అవసరం లేదు. ఎయిర్ కంప్రెషర్ మనం ఈ మోడల్లో వాడట్లేదు. కంప్లీట్ మెకానికల్ విత్ సర్వో టెక్నాలజీ. ఇందులో సర్వో బేస్డ్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసామండి. ఈ బెస్ట్ అంటే బెస్ట్ మెషిన్. గంటకి ఎన్ని ప్యాకెట్లు బయటకు వస్తాయి సార్? ఇది గంటకు వచ్చేసి ఇప్పుడు మనం మీకు చెప్పినట్టు నిమిషానికి ఒక 10 ప్యాకెట్లు పెట్టుకున్న 6 into 10 600 ప్యాకెట్లు మీకు గంటకు వచ్చేస్తాయి. అంటే ఓన్లీ ధాన్యానికి సంబంధించి దినుసులకు సంబంధించి కానీ పౌడర్ కి అయితే ఇది పౌడర్ కాదండి. ఇది ఓన్లీ ఫర్ గ్రాన్యుల్ ప్రొడక్ట్. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, మీరు షుగర్, రైస్, పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, ఇలాంటి ఏ ప్రొడక్ట్ అయినా మనం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పర్టికులర్లీ చిన్న చిన్న సూపర్ మార్కెట్లకు సప్లై చేసే స్టోర్స్ కి, అట్లాంటి వాళ్ళకి దానికోసం అని డెవలప్ చేయించినాం. న్యూమెటిక్ లేకుండా, ఎయిర్ కంప్రెషర్ లేకుండా బెస్ట్ కొత్త బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా నంబర్ 1 ఇస్ ద బెస్ట్. ఇది రైస్ గానీ లేకపోతే కందిపప్పు ఇట్లాంటి ఏం పెట్టుకున్నా గానీ ఓన్ గా కంపెనీ. ఈ అప్లికేషన్ ఏంటంటే మనకు దీంట్లో ఫిజిబిలిటీ కూడా 100 grams నుంచి ఉంది. 100 grams నుంచి 1 kg వరకు మీరు 100% మీరు దీంట్లో రిజల్ట్ తీసుకోవచ్చు. అండ్ సింగిల్ ఫేస్ మోడల్. మళ్ళీ ఇంట్లో మన బయట పెట్టుకోవాలి 3 phase ఉందా లేదా, ఆ పవర్ అవసరం ఉంది అనే ఆ అప్లికేషన్ అవసరమే లేదు. సింగిల్ ఫేస్ 220 volts 3.5 kilowatt పవర్ రిక్వైర్మెంట్ తోటి ఈ మెషిన్ నడుస్తుంది. వెరీ వెరీ సింప్లిఫైడ్ మెషిన్. అండ్ క్రౌన్ ది నెక్స్ట్. ఈ మెషిన్ వచ్చేసి 2 grams నుంచి 100 grams వరకు మోడల్. 10 to 100 grams మోడల్, బట్ వాళ్ళు 2 grams నుంచి దీన్ని వర్క్ చేపించుకుంటున్నారు. క్యాంఫర్ ఏం బిల్లలు అంటే కర్పూర బిల్లలు ప్యాకింగ్ కోసం ఈ మెషిన్ వాడుతున్నారు. లో కాస్ట్, తక్కువ కాస్ట్ లో బెస్ట్ మెషిన్ అంటే, హెవీ డ్యూటీ మెషిన్ అంటే ఇదండి. మీరు దీంట్లో కర్పూరం బిల్లల కోసమే ఈ పర్టికులర్లీ ఇది డెవలప్ చేసి ఇస్తున్నాము. ఇది చాలా సింగిల్ ఫేస్ పవర్ లో నడుస్తుంది. అండ్ ఇండస్ట్రియల్ బేస్డ్ అయినా వాడుకోవచ్చు, ఇంట్లో వీళ్ళు కూడా అయినా వాడుకొని ప్యాక్ చేసుకొని మషిన్స్ పౌచెస్ మార్కెట్లకు సప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు వెంకటేశ్వర స్వామి గారి బ్రాండ్ తోటి వీళ్ళు చేస్తున్నారండి. రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చాలా ఫేమస్. ఇప్పుడు మంచి సీజన్ కూడా దే ఆర్ డూయింగ్ వెల్. సార్, ఇప్పుడు బయట మార్కెట్ లో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి, ఎన్నో రకాల మిషన్స్ ఉన్నాయి. మరి ఒక కస్టమర్ నాకు ఈ మిషన్ కావాలి అంటే ఈ క్రౌన్ ఇండస్ట్రీస్ కి ఎందుకు రావాలి, ఇక్కడే ఎందుకు తీసుకోవాలి? క్రౌన్ ఇండస్ట్రీస్ అనేది ఏదైతే మెషిన్స్ డెవలప్ చేస్తున్నామో, ఇవి మెషిన్ డెవలప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వీస్ ఓరియంటెడ్గా, టెక్నికల్గా గ్రౌండ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ప్రమోటర్స్గా, మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉన్నాము. సో ఈ మెషిన్లో మనకు కస్టమర్ యొక్క ప్రాబ్లం తెలుస్తుంది. మన మెషిన్ వాడే కస్టమర్ యొక్క ప్రాబ్లంని మేము స్వయంగా అనుభవించి ఉన్నాం, చేసి ఉన్నాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మేము మెషిన్ డెవలప్ చేసేటప్పుడే కస్టమర్ వ్యూలో దృష్టిలో పెట్టుకొని మేము మెషిన్స్ని చేస్తాం. అండ్ కస్టమర్ ఇక్కడికే ఎందుకు రావాలి, మనం కస్టమైజ్ చేస్తాం, మనం క్వాలిటీ ఇస్తాం. మీరు 10 నుంచి 20 సంవత్సరాల వరకు ఆ బిజినెస్ నడిపించడానికి ఆ మెషిన్ తోడ్పడేలాగా ఉండేలాగా మనం అష్యూరెన్స్ ఇస్తాం. అందుకోసమనే కస్టమర్ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్ల కస్టమర్ మన దగ్గర ప్రియారిటీ చేస్తారు. ప్రైస్ కంటే మెయిన్ ముఖ్యంగా కస్టమర్ కి కస్టమైజేషన్, అతనికి ఏ విధంగా కావాలి, అతని ఐడియాలకు అనుకూలంగా మనం ఆ ప్రొడక్ట్ ని డెవలప్ చేసి ఇస్తాం. అందుకోసమనే
క్రౌన్ ఇండస్ట్రీస్ కి రావాలి. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ కంపెనీ స్థాపించి? ఈ సంవత్సరం జూన్ వస్తే 19 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయిందండి. మేము ఎవ్రీ ఇయర్ జూన్ 1st కి అందరినీ ఎంప్లాయీస్ అందరినీ తీసుకువెళ్ళి మంచి ట్రీట్ ఇస్తాం, ఎంజాయ్ చేస్తాం, మా కస్టమర్స్ కూడా మీటింగ్స్ పెడతా ఉంటాం. బాగుంటుంది సార్. ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి యంత్రాలు అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే యువతకి ఎవరైతే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉన్నటువంటి మిషనరీ ఉంది సార్. అసలు ఫస్ట్ ఈ కంపెనీ స్థాపించడం ప్రధాన ఉద్దేశం ఏంది అసలు? ఈ కంపెనీ స్థాపించడానికి మెయిన్ ఉద్యోగం మా సర్వైవల్. మేము ఎందుకంటే ఎంప్లాయీ బేస్డ్ గా వచ్చి ఇక్కడ మేము వర్క్ చేసుకొని పర్టికులర్లీ ఈ మిషనరీ మీద హైదరాబాద్ లో వచ్చి వర్క్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ మిషన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు చూసిన తర్వాత మా సర్వైవల్ బేసిస్ కోసమే ఎంప్లాయ్మెంట్ కోసమే మేము మొదలు పెట్టుకున్నాం. మేము టెక్నికల్ పర్సన్స్ అయి ఉండడం, సర్వీస్ ఇంజనీరు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటి బేసిక్ టెక్నాలజీ తోటి ఉన్నాం కాబట్టి మేము అనుకున్న ప్రకారము డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర ఇప్పుడు ఒక 68 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. దాంతో పాటు మేము ఇచ్చే ప్రోడక్ట్ కూడా మార్కెట్ లో ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా ఉపయోగపడేలాగా ఉండాలనేది మా లక్ష్యం. ఓకే సార్. ఇందులో క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మేము ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తున్నాము అంటే ఉపయోగం లేకపోతే నిర్మోహమాటంగా ఇది మీకు ఉపయోగపడదండి ఈ మెషిన్, మేమేదో సెల్లింగ్ పర్పస్ చెయ్యం. ఓకే సార్. మా రిక్వైర్మెంట్ మా సిస్టమ్ అది కాదు. మీకు ఉపయోగపడుతుంది అంటేనే ఈ ప్రొడక్ట్ తీసుకోండి అని చెప్తాం, లేకపోతే నో. ఓకే సార్. విల్ సజెస్ట్ దిస్ ఇస్ వాట్ బెస్ట్. అందుకే క్రౌన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అని పెడతాం మా లోగో కింద. ఓకే సార్. విల్ గివ్ ద సొల్యూషన్ ఫర్ దట్. బట్ మాది సెల్లింగ్ ఒకటే లక్ష్యం కాదు. అండ్ క్రౌన్ ఇండస్ట్రీస్ లో ఉండే మెషినరీ ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఎంప్లాయ్ అంటే చిన్న మీరు అడుగుతున్నట్టు గ్రామీణ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే, కొత్తగా బిజినెస్ చేయాలన్న వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అనుకునేటట్టయితే మనము పర్టికులర్లీ 2-3 ప్రోడక్ట్లలో మనము దృష్టి పెట్టచ్చు. ఒకటి మెయిన్ గా డైరీ. అవును, మెయిన్ గా అయితే డైరీ ఉత్పత్తులన్నీ ప్యాకేజింగ్ మిషన్స్ కొంచెం నీట్ గా చేయడానికి ఉంటేనే మార్కెట్ లో మూవ్మెంట్ జరుగుతా ఉంది. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు లాగా బకెట్లలో టబ్బులతోటి తీసుకెళ్లి చేద్దాము అనుకుంటే పాలు పోయడంలో అడల్ట్రేషన్ వల్ల కస్టమర్ కొంచెం తీసుకునే వాళ్ళకైనా ఈ పోసేవాడికి కూడా నమ్మకం లేని పరిస్థితి. అదే ప్యాకింగ్ చేశాడు అనుకోండి, ఒక బ్రాండింగ్ ఈజీగా మొబిలిటీ అంటే తీసుకెళ్ళి మొబిలిటీ అంట, మొబిలిటీ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా డైరీ ఒకటి. డైరీ కాకుండా ఇంతకుముందు చెప్పిన సోమ్ ఇలాంటి ఇలాచి ఇలాంటి చిన్న చిన్న కిరాణా ఐటమ్స్ కూడా ప్యాక్ చేసుకొని అక్కడున్న లోకల్ మార్కెట్ కు ఉపయోగించుకునేలాగా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ సూపర్ మార్కెట్లకు సప్లై చేసుకునేటట్టు ఇంకొకటి ఉత్పత్తులు ఉంటాయి. మీరు రైసే చేస్తారు, మీరు రైస్ పండిస్తే రైస్ మిల్ వాళ్ళు ఉన్నారు, చిన్న రైస్ మిల్ పెట్టుకొని మనము రైస్ నే ప్యాక్ చేసుకొని 1 కేజీ 5 కేజీలు 10 కేజీల వరకు ప్యాకింగ్ చేసుకొని మనం రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల మెషిన్స్ ని మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే మెషిన్స్ ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ డెవలప్ చేస్తుంది. అందులో ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసినప్పుడు మనం మన దేశం నుంచి ఒక దేశానికి మనం సప్లై చేస్తున్నామంటే 0 డిఫెక్ట్స్ అండ్ ఆల్ క్వాలిటీ అష్యూరెన్సెస్. ISO 9001 అండ్ 2015 సర్టిఫైడ్ కంపెనీ. మన ప్రొడక్ట్స్ అన్ని ISO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. చాలా బ్రహ్మాండంగా మార్కెట్ లో డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది అండ్ కస్టమైజ్డ్ ఆల్సో. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.